2018లో ల్యాండ్ అక్విజిషన్ చేశారు. ఇప్పటికి కూడా 10 సంవత్సరాలు సుమారు అవుతున్నా సరే, లాస్ట్ ఎంపీ గారు 40,00,000-50,00,000 ఖర్చు పెట్టి స్తంభాలు, కరెంట్ స్తంభాలు, రోడ్డు ఏయించడం జరిగింది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలైనా సరే, ఎటువంటి చర్యలు లేవు. శంకుస్థాపన గాని, ఇటువైపు కన్నెత్తి చూసిందే లేదు ఎంపీ గారు గాని, ఎమ్మెల్యే గారు గాని. తక్షణమే ఈ శంకుస్థాపన చేయకపోతే మాత్రం ఇవి ఈ భూమిని రైతులకు అప్పచెప్పడం గానీ, లేకపోతే రైతులకి తీసిన జీడి తోటలకి పారిశుద్ధ్యం ఇచ్చి ఈళ్ళకి అప్పగించప్పలని కోరుతున్నాం. అంతేకాకుండాన గత నెల రోజుల క్రితం మన కొత్తూరు పంచాయతీలోని అనకాపల్లికి 500 మీటర్ల దగ్గరలో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ కార్యాలయాలకి కేటాయిస్తున్నారు. అంత ఆగమేఘాల మీద కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు పరుగులెట్టి దాన్ని శంకుస్థాపన చేయించారు దగ్గరుండి. అదే 10 సంవత్సరాలు అవుతున్న పేద విద్యార్థుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందనేది ప్రభుత్వానికి మనం దీనికి ఉదాహరణ. ఎంత జరిగినా సరే నీరుకి నిమ్మకట్టినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే 10 ఎకరాలు తీసుకొని 10 సంవత్సరాలైనా ఎటువంటి కార్యక్రమం చేసి శంకుస్థాపన లేదు. తీసుకొని 10 రోజులకు మాత్రమే శంకుస్థాపన చేసి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఆగమేఘాల మీద వచ్చి శంకుస్థాపన చేశారు. అది ఒక పార్టీ కార్యాలయం కాబట్టిగా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టిగా తప్ప పేద విద్యార్థులకి అవసరమైన విద్యను మాత్రం వీళ్ళు అందించడానికి మాత్రం ముందుకు రాలేదు కాబట్టిగా తక్షణం ఈ కార్యక్రమం చేయకపోతే మాత్రం గ్రామస్తులుగా పార్టీలు అఖిల పక్షాల ద్వారా పెద్ద ఉద్యమిస్తామని చెప్పేసి కార్యక్రమంగా తెలియజేస్తున్నాం. స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చి మేము మా ఉపాధిని కోల్పోయాం. అయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కనీసం శంకుస్థాపన చేసి నిర్మాణం చేపట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే ఇక్కడ నిర్మాణం చేపట్టాలి. ఇక్కడ ఈ ప్రాంతంలో కలుగుతుంది, మాకు ఉపాధి కలుగుతుందని మాత్రమే మేము భూములు ఇచ్చాం తప్ప మీరు వేరే విధంగా కాదు, వేరే దానికోసం ఉపయోగించుకోవడం కోసమే ఇక్కడ మీకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాకు తెలిసింది. అది కాకుండా ఓన్లీ కేంద్ర విద్యాలయాన్నే నిర్మించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడం కోసం మాత్రం సత్వరమే ప్రయత్నాలు చేపడుతున్నారు. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి సమాజంలో ఉపయోగపడేటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఏమాత్రం ఆలోచించట్లేదు. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే ఎంపీ గారు తక్షణమే చర్యలు తీసుకొని ఈ యొక్క కేంద్ర విద్యాలయ నిర్మాణాన్ని తక్షణం చేపట్టాలని, లేని పక్షంలో ఈ పంచాయతీ గ్రామ ప్రజలు అందరితో మరిన్ని ఉద్యమాలు కూడా చేపడతామని విద్యాలయం నిర్మాణం కోసం తక్షణమే చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కేంద్రీయ విద్యాలయం కోసం ఇక్కడ స్థలం కేటాయించారు. కానీ స్థలం కేటాయించి దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నా ఇక్కడ కనీసం శంకుస్థాపన కూడా చేయకుండా పాలకులు రేపు మాపు ఎల్లుండు కేంద్రీయ విద్యాలయం కడతాము, నిర్మిస్తాము, పాఠశాల ప్రారంభిస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఆచరణలో అమలు జరగలేదు. తక్షణమే కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి స్థానికంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని నిర్మించాలి. లేదు పక్క నియోజకవర్గం అయ్యన్నపాత్రుడు నియోజకవర్గానికి తరలిపోయే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలో విద్యాలయాలను నిర్మించడానికి పాలకులు, స్థానికులు, నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడుతుంది. పేపర్లకు ప్రకటన కాకుండా ఖచ్చితంగా పని జరిగేటట్టు ఆచరణలో కేంద్రీయ విద్యాలయం ఇక్కడ నిర్మాణానికి పనులు చేపట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2027, 26, 27 నుండి మేము క్లాసులు ప్రారంభిస్తాం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అని చెప్పి ఒక సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ఉడ్డుపేటలో ఖాళీగా ఉన్నటువంటి 4 గదుల్లో క్లాసులు ప్రారంభిస్తారంట. ఇక్కడ నిరుపేద రైతులేమో తొలగించేసి 10 ఎకరాల భూసేకరణ చేసి 10 సంవత్సరాల బట్టి ఇక్కడ ఖాళీగా పెట్టుకున్నారు. ఈ భూమి ఏమైనట్టు? ఈ భూమిని ఖాళీగా ఉంచే బదులు రైతులకు ఇస్తే వాళ్ళు 10 సంవత్సరాలు బతికుండేవారు కదా. సేకరణ చేసినప్పుడు పాఠశాల నిర్మిస్తే విద్యార్థులైనా బాగుపడేవారు. ఈ 2 పనులు చేయకుండా పాలకులు నష్టం చేశారు. ఇరుపక్షాలకి నష్టానికి పాలకులే కారణం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణమే పాఠశాల ప్రారంభానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కృషి చేయాలి. మౌలిక సదుపాయాల కోసం 39,44,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. జీడి తోటలు తొలగించారు. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ లైన్లు వేశారు. ఇక్కడేమో మట్టి రోడ్డు నిర్మించారు. ఆ డబ్బులు కూడా వృధా అయినట్టే కదా. కాబట్టి నిధులు కేటాయించి బిల్డింగు పనులు ప్రారంభించాలి. 2027, 28లో ఇక్కడే క్లాసులు ప్రారంభమయ్యేటట్టు స్థానిక పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టకపోతే, భవిష్యత్తు తరాలకు విద్య లేకపోతే సమాజం రకరకాలైనటువంటి పెడదారిని పడమార్గాన్ని పడతాయి. ఇప్పటికే డ్రగ్స్ మాఫియా, మెడికల్ మాఫియా, రకరకాల గంజాయి దొంగలుగా మారడానికి కారణం విజ్ఞానం లేకపోవడమే ప్రధానమైంది. కాబట్టి విద్యను ప్రోత్సహించడం కోసం ఇట్లాంటి పరిస్థితులు చేయాలా. ఎంపీ గారు ప్రకటన చేయడం కాదు,
పర్యటన చేయడం కాదు, స్థానికంగా శుభకార్యాలకు వచ్చి హాజరైపోతే కుదరదు. స్థానిక ఎంపీ గారు, మీరు కేంద్ర ప్రభుత్వంలో చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా మీరు ఎల్ఈడిలో ఎలక్షన్ ముందు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు నీ పలుకుబడి ఉపయోగించి కేంద్రీయ విశ్వవిద్యాలయం అచ్చేపేటలో నిర్మాణం చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. లేకపోతే ఈ భూమి రైతులుగానే అప్పచెప్పండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.